హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ప్రెజెంట్ అయితే రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ బయట అయితే ఉన్నాము. థంబ్నెయిల్ చూస్తుంటే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది మనం ఎక్కడి నుంచి ఎక్కడ జర్నీ చేస్తామని చెప్పి. రాజమండ్రి నుంచి అరకు వ్యాలీ వరకు అయితే జర్నీ చేస్తున్నాము. పల్లి వెలుగు బస్ అయితే కాదు, అల్ట్రా డీలక్స్ అయితే జర్నీ చేస్తున్నాము. 250 కిలోమీటర్లు రాజమండ్రి నుంచి ఒక 1.5 month బ్యాక్ ఈ సర్వీస్ అయితే స్టార్ట్ చేశారన్నమాట. అల్ట్రా డీలక్స్ చాలాసార్లు అనుకుంటున్నాను కానీ అవ్వట్లేదు. ఇప్పుడు 250 కిలోమీటర్లు మనం పల్లి వెలుగు బస్సులో జర్నీ చేస్తే ఎలా ఉంటుందో అలా 250 కిలోమీటర్లు మీకైతే చూపెడతాను. వీడియోలో ఎంత బట్టి పార్ట్స్ అయితే వస్తాయి. ఈ రూట్ కూడా చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనం రాజమండ్రి నుంచి రంపచోడవరం, అడ్డతీగల, జడ్డంగి, కేడీపేట, చింతపల్లి, మాడుగుల, పాడేరు అండ్ లాస్ట్కి అరకు వ్యాలీ అయితే వెళ్తాము. ఇప్పుడు టైం ఎంత అయిందంటే 4:18 అయితే అయ్యింది. 4:18కి రాజమహేంద్రవరం ఆర్టీసీ కాంప్లెక్స్ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఇది సిచ్యువేషన్. మొత్తం గాలి. మార్నింగ్ 5కి రాజమండ్రి నుంచి బస్ అయితే స్టార్ట్ అవుతుంది. అరకు వ్యాలీ వెళ్ళబోతుకి 12 అయితే అవుతుంది. 7 గంటల జర్నీ. బస్ స్టాండ్లోకి ఎంటర్ అవగానే ఇటు సైడ్ మనకి కొన్ని ప్లాట్ఫామ్స్కి సంబంధించిన బస్ టైమింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ ఎక్కడ ఉండదు మనకు అరకు వ్యాలీ వెళ్ళే బస్సు టైమింగ్స్. స్పెషల్ బస్ కదా. ఇటు సైడ్ కూడా కొన్ని బస్ టైమింగ్స్ ఉండి మీకు చాలాసార్లు చూపించాను. అవన్నీ ఇప్పుడు ఎగిరిపోయాయి. 4:20 అవుతుంది కదా. 4:20కి మొత్తం ఖాళీగా ఉంది బస్ స్టాండ్. అదే ఒక 5:30కి చూడాలి, కుమ్మేసుకుంటారు బస్ స్టాండ్లో. అంత క్రౌడ్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ బస్ టైమింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. మార్నింగ్ 5కి స్టార్ట్ అవుతుంది. తర్వాత కోరుకొండ, గోకవరం, రంపచోడవరం, అడ్డతీగల, రాజవమ్మంకి, కేడీపేట, చింతపల్లి, మాడుగుల, పాడేరు, అరకు 12కి చేరుతుంది. అండ్ అరకులో 2కి స్టార్ట్ అవుతుంది. 2కి స్టార్ట్ అయ్యి రాజమండ్రి రాబోతుకి 9 అయితే అవుతుంది. సర్వీస్ నెంబర్ 2763. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు 2764. ఇది మన అరకు వ్యాలీ వెళ్ళే బస్సు వాటి టైమింగ్స్. బస్ స్టాండ్ బయట చెత్త జనం ఎవరు కనిపించలేదు కానీ బస్ స్టాండ్లో మాత్రం ఫుల్గా ఉన్నారు. ఫుల్ కలకలాడుతుంది బస్ స్టాండ్. ఇటు సైడ్ అమలాపురం, రాజోలు, రావులపాలెం, నర్సీపట్నం, ఏలేశ్వరం, తుని బస్ స్టాండ్ ఆగుతాయి. ఇటు సైడ్ ఏమో మనకి సూపర్ ఫాస్ట్ బస్సులు అయితే ఆగుతాయి. వచ్చింది మన బస్ అయితే వచ్చింది. రాజమహేంద్రవరం నుంచి అరకు వ్యాలీ వెళ్ళే బస్ అయితే ఇదే. బస్ నెంబర్ AP40Z0103. 4:40కి రాజమహేంద్రవరం ప్లాట్ఫామ్ నెంబర్ 11 మీదకి అయితే వచ్చిందన్నమాట బస్సు. సైడ్ నుంచి మన బస్ వ్యూ ఇది. మనం ఇప్పుడు జర్నీ చేసి ఇది అల్ట్రా డీలక్స్ అయితే కాదు, సూపర్ లగ్జరీ. టైం 5 అయింది. 5కి అరకు వ్యాలీ బస్ అయితే స్టార్ట్ అయింది రాజమహేంద్రవరం నుంచి. అది కూడా ప్లాట్ఫామ్ నెంబర్ 11 మీద నుంచి ప్లాట్ఫామ్ నెంబర్ 10 మీద భద్రాచలం వెళ్ళి బస్ అయితే ఆగింది. చాలా వరకు బస్ అంతా ఖాళీగానే ఉంది. నాకు రాజమహేంద్రవరం నుంచి అరకు వ్యాలీ వరకు టికెట్ మొత్తం 250 కిలోమీటర్లు, 245 కిలోమీటర్లు ఉంటుంది. 585 రూపాయలు అయితే పడింది. ఏపీఎస్ఆర్టీసీ యాప్లో అయితే బుక్ చేసుకున్నాను. రాజమహేంద్రవరంలో ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు టైం 5కి టెంపరేచర్ 29. కంబాల చెరువు, కొంతమూరు అనే ఊరిని అయితే దాటుకొని వెళ్తున్నాము. ఫ్రంట్ కనబడుతుంది నేషనల్ హైవే 16, ఏషియన్ హైవే 45. దాని కింద నుంచి అయితే వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్నాము నేషనల్ హైవే 516. ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ 6 కిలోమీటర్స్ మనం ఉన్న ప్లేస్ దగ్గర నుంచి. నేషనల్ హైవే 16 కింద నుంచి. ఇంట్రడక్షన్లో మీకు 250 కిలోమీటర్లు అని చెప్పాను కదా, 272 కిలోమీటర్లు అంట. కొంతమూరు దాటాం కదా, కొలమూరు. ఈ రోడ్లో స్కేటింగ్ చేసే పిల్లలు ఎక్కువ కనబడుతున్నారు. స్కేటింగ్ షూ వేసుకొని హెడ్ మీద హెల్మెట్ పెట్టుకొని చిన్న పిల్లలు చాలామంది కనిపించారు. నేను లాస్ట్గా 2-3 టైమ్స్ జర్నీ చేసినప్పుడు కూడా చాలామంది కనిపించారు. మీకు వీడియోలో కూడా చూపించాను. గాడాల అనే ఊర్లోకి అయితే ఎంటర్ అయ్యాం. రాజమహేంద్రవరం ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్ గేట్ ఇది. రాజమండ్రి విమానాశ్రయం. చాలామందికి రాజమండ్రి తెలుసు, రాజమహేంద్రవరం తెలియదు. అందరూ రాజమండ్రిని పిలిచేవారు ఒకప్పుడు. ఇప్పుడు రాజమహేంద్రవరం అని ఎక్కువగా పిలుస్తున్నారు. బస్సు వెళ్తున్న స్పీడ్ 70+ అయితే వెళ్తుంది బస్సు. రాజమండ్రి అవుటర్కి వచ్చిన తర్వాత స్పీడ్ 70. మనం ముందుకు వెళ్ళి కొద్ది మొత్తం వైబ్ అంతా డిఫరెంట్గా చేంజ్ అయిపోద్ది. ఫస్ట్ విలేజెస్ కనబడతాయి, కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ట్రైబల్ ఏరియాస్ కనబడతాయి.
ఇంకో కొంచెం ముందుకెళ్ళాక ఫుల్ ట్రైబల్ ఏరియాలోకైతే వెళ్ళిపోతాము. సిటీస్ అలాంటివి ఏమీ కనిపించవు. మొత్తం ట్రైబల్ ఏరియా, ఘాట్ సెక్షన్ అంత డిఫరెంట్‌గా ఉంటదన్నమాట ముందుకు వెళ్ళే కొద్దీ. రాజమండ్రి సిటీలో మీకు కనిపించిన వ్యూస్‌కి ప్రెజెంట్ బురుగుపూడి అనే ఊర్లోంచి అయితే వెళ్తున్నాము. ఇక్కడ కనిపిస్తున్న వ్యూస్‌కి చాలా వేరియేషను. ఇక్కడ పెంకుటిల్లులు, హోటల్స్ డిఫరెంట్‌గా అయితే ఉన్నాయి. ఇంకా ముందుకు వెళ్ళి కొలితే అవి కూడా మారిపోతాయి. దూరంగా కొండ మీద ఒక ఆలయం కనబడుతుంది కదా! అదే కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం. మనం కోరుకొండ దగ్గరలో అయితే ఉన్నాము. చుట్టుపక్కల కొన్ని కొండలు కూడా కనబడుతున్నాయి. మాగల్లుకి మనం ఇలా వెళ్ళిపోవాలి. ఇక్కడ నుంచి కోరుకొండ నుంచి గోకవరం 11 కిలోమీటర్లు, వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం 31 కిలోమీటర్లు అయితే ఉందంట. రంపచోడవరం దగ్గరలో ఉంటుంది కోరుకొండ. కోరుకొండ ఆర్టీసీ బస్ స్టేషన్. చాలా విలేజెస్ని దాటుకుంటూ వెళ్ళిపోతున్నాము. మొత్తం అన్నీ కవర్ చేయట్లేదు, ఎందుకంటే మనం ఈ రూట్లో 2 సార్లు జర్నీ చేసాము. మరి కొన్ని రోజుల్లో ఇక్కడ కనబడుతున్న ప్లేసెస్ చాలా వరకు గ్రీన్ కార్పెట్లా తయారైపోతాయి. రాజవొమ్మంగి 87 కిలోమీటర్స్. మనం రాజవొమ్మంగి కూడా వెళ్తాం ఈ జర్నీలో. గుమ్మల తొట్టి, ఇండియన్ ఆయిల్, పెద్ద పెద్ద ట్యాంకర్లు ఉన్నాయి ఇక్కడ. పెట్రోల్ రోజు రోజుకి పాపం పెరిగినట్టు పెరిగిపోతుంది కాస్ట్. ఎలా అయితే బైకులు నడపడం కష్టమే ఫ్యూచర్లో. రోడ్కి అటు సైడ్ హెచ్పి ప్లాంట్ ఉంది. పోలవరం కెనాల్ని క్రాస్ చేసుకొని వెళ్తున్నాం. గోకవరం, గోకవరం ఆర్టీసీ బస్ స్టాండ్లోకి వెళ్ళి మళ్ళీ బ్యాక్ అయితే వస్తాం మనం. దేవి చౌక్, గోకవరం. గోకవరం ఆర్టీసీ కాంప్లెక్స్ మెయిన్ ఎంట్రన్స్. గోకవరంలో ప్లాట్ఫామ్ నంబర్ 5 మీద ఆగాం. బిఎస్ఆర్ కళాశాల గోకవరం. ఇప్పుడే ఒక బోర్డు క్రాస్ చేసుకుని వచ్చాము. తూర్పుగోదావరి జిల్లా పరిధి సమాప్తం, పోలవరం జిల్లా పరిధి ప్రారంభం అని. అందులోనే ఒక ఊరు కూడా వచ్చింది. ఫోక్స్పేట, రంపచోడవరం మండలం, పోలవరం జిల్లా. దేవరాతిగూడెం మనకి రైట్ సైడ్ ఉంది, అటు సైడ్ ఉంది విలేజ్ అంతా. వెదర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే సన్ రైజ్ అవుతూ ఉన్నప్పుడు అన్నీ చేస్తే బాగుంటుందని చెప్పి, కానీ ఇప్పుడు మొత్తం మబ్బులుగా ఉంది.
దిగబడిపోయింది బొలెరో. తమరపల్లి. సీతాపల్లి అనే ఏ ఊర్లో ఉన్నాము. రోడ్డు పక్కన అమ్మవారి దేవస్థానం కూడా ఉంది. అమృతధార జలపాతము 46 కిలోమీటర్లు. మొత్తం మనం జర్నీ చేసేది ఇప్పుడు ఈస్టర్న్ ఘాట్స్ మాట. ఈస్టర్న్ ఘాట్స్లో చాలా బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ అయితే ఉన్నాయి. మారేడుమిల్లి సైడ్ నుంచి అరకు వ్యాలీ వరకు కొన్ని వందల వాటర్ ఫాల్స్ అయితే ఉంటాయి. అది మనకు తెలిసినవి, తెలియనివి ఇంకా ఎన్నో. పాల కాలువ, పోలవరం. మనం రంపచోడవరం వెళ్ళి మళ్ళీ పోలవరం దగ్గరకు వచ్చి ఇక్కడ డైవర్షన్ తీసుకొని అరకు వ్యాలీ సైడ్ అయితే వెళ్ళిపోతాము. రైట్ సైడ్ ఉందన్నమాట పోలవరం దగ్గర డైవర్షన్. బ్యూటిఫుల్ రివర్ క్రాసింగ్. వాటర్ తక్కువ ఉంది కానీ వాటర్ ఎక్కువ ఉంటేనా ఇప్పుడు ఒక పార్క్ కూడా ఉంది. రంపచోడవరం. తహసీల్దార్ వారి కార్యాలయం రంపచోడవరం. భద్రాచలం 144 కిలోమీటర్లు రంపచోడవరం నుంచి. రంపచోడవరం ఆర్టీసీ కాంప్లెక్స్. ఖాళీ అంటే ఖాళీగా ఉంది. 3 ఉన్నారు కాంప్లెక్స్లో. 5 గంటలకు స్టార్ట్ అయ్యాం. 6:28కి రంపచోడవరంలో ఉన్నాము. మారేడుమిల్లి, చింతూరు, భద్రాచలం అన్నీ ఇంకే రోడ్ పట్టుకుని స్ట్రైట్ వెళ్ళిపోవడమే. వచ్చిన రూట్లోనే బ్యాక్ అయితే మనం మళ్ళీ వెనక్కి తిరిగాము. రంప అనే ఊరికి ఎలా వెళ్ళిపోవాలి. ఫ్లెక్సీలో కనబడుతుంది కదా, రంపలో ఏదో బ్యూటిఫుల్ ప్లేస్ అండ్ వాటర్ ఫాల్స్ చాలా ఉన్నాయి లోపల. ఆదివాసీ వర్తక కేంద్రం ITDA రంపచోడవరం. పందిరి మామిడి అనే ఏరియాలో ఉన్నాం. ఇలా కూడా వెళ్ళొచ్చు అరకు వ్యాలీకి. మనం పోలవరం దగ్గర డైవర్షన్ అయితే తీసుకుంటాం. ఒక సైడ్ రివర్ వ్యూ చూసాం కదా, ఇది రెండొక సైడు. ఇప్పుడు మనం నేషనల్ హైవే 516Eలోకి అయితే వెళ్ళిపోతాము. నేషనల్ హైవే 516E అరకు వ్యాలీ 229 కిలోమీటర్లు అని పైన బోర్డు మీద ఉంది. మామూలుగా లేదు. ఆ ముందు సన్ రైజ్, ఈ వ్యూ చాలా అద్భుతంగా ఉంది. పెద్ద బీరంపల్లి. రైట్ సైడ్ ఉంది విలేజ్ అంతా. విలేజ్ మొత్తం పాకిళ్ళే. చుట్టూరు కొండలే చిన్న చిన్నగా కనబడుతున్నాయి కదా. రైట్ సైడ్ కాదు, లెఫ్ట్ సైడ్ కూడా చాలా కొండలు అయితే ఉన్నాయి. ఇంకా ఇంటీరియర్లోకి చాలా రోడ్స్ ఉన్నాయి. ఉసురు చొన్నల ఈ ఊరు. పెద్ద పెద్ద ఊర్లు అయితే ఏం కాదు, అన్నీ చిన్న చిన్న ఊర్లే. పెంకుటిల్లులు, పాకిళ్ళు ప్రతి ఊర్లో కామన్గా కనిపించే హౌసెస్. చాలా వాటర్ క్రాసింగ్స్ దాటుకుని అయితే వెళ్తున్నాము. విజయనగరం 330 కిలోమీటర్లు స్ట్రైట్ రోడ్. నేషనల్ హైవే 516E పట్టుకొని వెళ్ళిపోతే మనం విజయనగరం అయితే వెళ్ళిపోతాము. లాస్ట్గా మన ఛానల్లో ఎస్కోట నుంచి విజయనగరం చేసాం కదా, బొట్టవర జంక్షన్ దగ్గర మనం డైవర్షన్ అయితే తీసుకున్నాము నేషనల్ హైవే 516Eకి. అదే రూటు. మీకు కెమెరాలో ఎలా కనబడుతుందో కానీ కొండల వ్యూ చాలా చాలా బాగుంది. విలేజెస్ ఉన్నాయి కానీ చాలా దూరంగా ఉన్నాయి విలేజెస్. ఒక 5 కిలోమీటర్లకి, ఒక 10 కిలోమీటర్లకి అలా విలేజెస్ అయితే ఉన్నాయన్నమాట. రోడ్డు చూసారు కదా ఎంత ఖాళీగా ఉందో. ఒక్క మనిషి కూడా లేరు, అంత ఖాళీగా ఉందన్నమాట. గంగవరం.
నేచర్ లవర్స్కి ఈ బస్ జర్నీ అయితే ఒక అద్భుతమే. అంత బ్యూటీని అయితే ఇస్తుంది. ఎర్లీ మార్నింగ్ 5కి స్టార్ట్ అయ్యి ఇంత బ్యూటిఫుల్ వ్యూస్ని చూపించుకుంటా మనల్ని అరకు వ్యాలీ అయితే తీసుకెళ్తుంది. ఇది స్టార్టింగ్ మాత్రమే, ఇంకా ముందుకు వెళ్ళే కొద్ది చాలా ఉన్నాయి. పెద్ద అడ్డపల్లి అని ఇక్కడ ఉన్న విలేజెస్లో వాళ్ళు ఎర్లీ మార్నింగ్ లేచి చూసే వ్యూస్ మాత్రం చాలా చాలా బాగుంటాయి. కెమెరాలో కనపడుతున్న దానికి మీకు ఒక 10 times బెటర్గా ఉంది ఇక్కడ వ్యూ. ఇటు సైడ్ ఎలా ఉంది, రోడ్డుకి అటు సైడ్ ఇంకా అద్భుతంగా ఉంది. చిన్న ఏటిపల్లి. వావ్. ఇది ఏటిపల్లి. కార్ యాక్సిడెంట్ అయింది, మొత్తం పిప్ప అయిపోయింది. చాలా యాక్సిడెంట్స్. ఇక్కడ నుంచి డైవర్షన్స్ కూడా ఉన్నాయి, ఒక రివర్ క్రాసింగ్. వావ్, చాలా అంటే చాలా బాగుంది. మెట్లపాలెం జంక్షన్. ఈ కొండల్లోకి ఇంకా రూట్స్ అయితే ఉన్నాయి. అది బస్సెస్ అయితే వెళ్ళబడ్డాడు, మన ఓన్ వెహికల్ మీద వెళ్ళాలి. వచ్చాం, రోడ్డు లేని ప్లేస్కి అయితే వచ్చాం. నేషనల్ హైవే 516 ఇంకా కన్స్ట్రక్షన్లో ఉన్నట్టుంది. ఒక సర్వీస్ రోడ్ తీసుకొని లోపల నుంచి అయితే వెళ్తున్నాము. ఇది మరీ బాగుంది. ఇది నేషనల్ హైవే 516 ఈ మాట ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది. వెట్ట మామిడి.